హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్లో G+1 ఇల్లు కోసం చూస్తున్నారో వారి కోసం ఈరోజు 133 గజాల G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటిసారి మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాము, ఓనర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే వీడియోకి సంబంధించిన అంటే ఇల్లుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ విత్ హౌస్ లొకేషన్తో సహా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, చూడండి. మీ ఫ్రెండ్స్లో రిలేటివ్స్లో ఎవరైనా హయత్ నగర్కి దగ్గరలో లేకపోతే హయత్ నగర్లో ఇల్లు చూస్తుంటే మాత్రం ఈ వీడియో వరకు షేర్ చేయండి. మీరు ఎక్కడైతే ప్రాపర్టీస్ చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా ఆ ఏరియాలో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడుంది, డీటెయిల్స్ ఎంత, ప్రైస్ ఎంత, పూర్తి విషయాలు బిల్డర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం బాలయ్య గారు. నమస్తే సార్ బాగున్నారా? ఓకే, మన ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ ఇక్కడ హయత్ నగర్. కాలనీ పేరేంటి? కాలనీ పేరు డాక్టర్స్ కాలనీ. మనకి హయత్ నగర్ బస్ స్టాండ్ ఎంత దూరం ఉంటుంది? ఈడి దాకా 2 కిలోమీటర్లు ఉంటుంది. 2 km. ఇప్పుడు హయత్ నగర్ టు గుంటూరుకి వెళ్ళే రోడ్ ఉంది కదా, అవును. అక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది? అక్కడ నుంచి కిలోమీటర్న్నర ఉంటుంది. 1.5 km వస్తుంది. ఎగ్జిట్ నెంబర్ 11, 9 నుంచి 7, 7 to 9 మధ్యలో ఉంటుంది. 7 or 8 ఉంటుంది, అంతే, అంతకు మించి ఉండదు. ఓకే అన్న. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎంత వస్తుంది? 9 కిలోమీటర్లు. 9 కిలోమీటర్లు పక్కన. ఓకే, నాగోల్ మెట్రో నుంచి ఎంత? నాగోల్ మెట్రో నుంచి 10 ఉంటుంది. 10 కిలోమీటర్లు. 9 నుంచి 10 అంతే, దాని లోపే వస్తుంది. అంతే. మంచి ప్రైమ్ లొకేషన్. అవునండి. ఓకే అన్న. ఇల్లు ఎన్ని గజాలు ఉంది? ఇల్లు 133 గజాలు. ఈ 3 ఇల్లు కూడా సేల్కున్నాయి? 3 ఇల్లు చేరుకున్నాయి. 3 సేమ్ అన్న? డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ప్లానింగ్ సేమ్, కలర్స్ డిఫరెంట్. అంతే, ఎలివేషన్ కలర్స్ డిఫరెంట్. అంతే, ఎలివేషన్ కలర్స్, లోపల టైల్స్ అవి డిఫరెంట్. ప్రైస్ సేమా లేకపోతే డిఫరెంట్? సేమ్. ఓకే, 133 గజాలు. ఫేసింగ్ ఏంటి? ఫేసింగ్ ఈస్ట్ ఫేస్. ఓకే, డైమెన్షన్స్ ఏమున్నాయి? 24 రోడ్ ఫేసింగ్. ఓకే, లోత్ వచ్చేసి 50. మంచి డైమెన్షన్స్. రోడ్ ఎంత సార్? రోడ్ 25 ఫీట్. 25 feet రోడ్. అవునండి. సీసీ రోడ్స్ ఇంకేం కాలే? వస్తాయి, త్వరలో వస్తాయా? త్వరలో వస్తున్నాయి. డ్రైనేజ్? పెద్ద డ్రైనేజ్ అయింది. డ్రైనేజ్ అయిపోయింది. డ్రైనేజ్ అక్కడ అయింది. ఈ లైన్లు ఒక 2-3 నెలల్లో అవుతాయని. మున్సిపల్ వాటర్? మున్సిపల్ వాటర్ కూడా రాలేదు, ఇంకా రాలేదు. డ్రైనేజ్ మున్సిపల్ వాటర్ త్వరలో వచ్చేస్తాయి. త్వరలో వస్తాయి. అన్ని ఆల్రెడీ అయిపోతుంది, వర్క్ అవుతున్నట్టు అవుతుంది. ఓకే ఓకే. ఎంత సేఫ్టీ వచ్చింది అనేది? ఇది మొత్తం ఒక బిల్డింగ్ వచ్చేసి 2300 సేఫ్టీ. ఓకే, మీ పరగోలు కూడా కట్టారు, అన్ని కలిపి 2300. 2300. ఓకే ఓకే అన్న. ప్రైస్ ఎంత చెప్తున్నారు? ప్రైస్ 1,25,000 చెప్తున్నామండి. తగ్గుతుంది, నెగోషియబుల్ అవుతుంది? నెగోషియబుల్ అవుతుంది. ఎందుకంటే ప్రైస్ కరెక్ట్ చెప్పలేదు, ఎందుకంటే చుట్టుపక్కల కనుక్కున్నా కానీ. మీరు ఎక్కడైనా అడిగి కనుక్కోండి, మీరు ఎక్కడ కనుక్కున్నా కూడా తెలిసింది. ఇప్పుడు కస్టమర్స్ ఎట్లా అయిపోయారంటే 10 సార్లు 10 దగ్గర కనుక్కుంటారు. మనకేంటంటే మీరు కరెక్ట్ చెప్తారా, నేను అడగాల్సిన బాధ్యత నాది కాబట్టి అడుగుతున్నా. బ్యాంక్ లోన్ వస్తుందా? బ్యాంక్ లోన్ ఏ బ్యాంక్ అయినా వచ్చింది. ఏ బ్యాంక్ అయినా వస్తుంది. ఎంత కట్టుకుంటే ఎంత వస్తుంది? ఎంత అంటే ఇప్పుడు మామూలుగా ప్రొఫైల్ బట్టి ఉంటుంది, ప్రొఫైల్ బట్టి, వాళ్ళు జాబుని బట్టి ఉంటుంది. మామూలుగా కూడా 80 లక్షల వరకు లోను ఇస్తారు. ఈజీగా వస్తుంది. 20-25% కట్టుకుంటే మిగతా 80% ఈజీగా లోన్ వస్తుంది. ప్రొఫైల్ బాగుంటే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. ఓకే అన్న. ఇల్లు ఏ విధంగా కట్టారు? కన్స్ట్రక్షన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుర్రు? ఇదిగో మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్, కాంక్రీట్ మొత్తం అల్ట్రాటెక్ సిమెంట్. ఓకే. బిక్ వర్క్ వచ్చేసి కరీంనగర్ ఇటుక బ్రిక్, రెడ్ బిక్. ఓకే. దానికి సిమెంట్ వచ్చేసి కేసీబీ సిమెంట్ వాడారు. కావాలంటే ఇక్కడ చుట్టుపక్కల అడిగి కనుక్కోండి. ఓకే. మన కన్స్ట్రక్షన్ ఏంది, మనం ఏందనేది ఈ పక్కన ఎవరినైనా అడిగి కనుక్కోవచ్చు. మీకు బిల్డింగ్ లో ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంది? ఎన్నో బిల్డింగ్ ఇది? నేను ఇప్పటికి ఇది సుమారు 30 బిల్డింగ్లు. 30 బిల్డింగ్ కట్టారు. ఎన్ని ఇయర్స్ నుంచి కడతారు? నేను 18 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాను. 25 సంవత్సరాలు నేను మేస్త్రి పని చేయబట్టి 18 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ లో ఉన్నాను. బిల్డర్స్. మీరు మేస్త్రి నుంచి వచ్చారు కాబట్టి ఎట్లా కట్టాలా, ఏంది, పబ్లిక్ ఏదైతే నచ్చుతుంది? నేనే కట్టుకున్న ఇల్లు. మీరే కట్టుకుని? నేనే కట్టుకున్నా. ఎవరికి కట్టించింది కూడా కాదు, నా మనసులతోటి నేనే కట్టుకున్నా. క్వాలిటీ చూస్తే అర్థమైపోతుంది. క్వాలిటీ చూడండి, క్వాలిటీ పక్కన వాళ్ళని కూడా అడిగి కనుక్కోండి. ఎంక్వైరీ చేసినా కూడా బాధలేదు అట్లా. ఓకే. ప్రైస్ అయితే 1,25,00,000. 1,25,00,000 నెగోషియబుల్ అవుతుంది. మార్కెట్ అయినా కనుక్కోవచ్చు. మార్కెట్లో ఎక్కడైనా కనుక్కోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. ఫ్రెండ్స్ విన్నారు కదా, బిల్డర్ గారు అయితే ప్రతి ఒక్క వివరం క్లియర్గా చెప్పారు. ఏ డౌట్స్ ఉన్నా బిల్డర్ గారి నెంబర్ పైన ఇస్తున్నాను. ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు, డైరెక్ట్ అన్నగారికి మీరు కాల్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా లోపల పార్కింగ్ ఎలా ఉంది, మిగతా విషయాలను చూద్దాం. ఫ్రెండ్స్
ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, బిల్డర్ గారు చెప్పినట్టు గేట్ కూడా చాలా క్వాలిటీతో ఉంది. ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు. ఎలివేషన్ కూడా చాలా బాగుంది, మంచి కలర్స్ వాడారు. చూసుకోవచ్చు, మనం లోపలికి ఎంటర్ అయినాము. ఇటు సైడ్ రాగానే మనకి పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి స్టీల్ రైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మెట్లకు మంచి గ్రానైట్ వేయడం జరిగింది. మెట్ల కింద చూసుకోవచ్చు, మంచి వాష్ ఏరియా ఉంది. అదేవిధంగా మెట్ల కింద స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకు వాటర్ బోరు. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ వాటర్ ఉన్నాయి. పక్కనే వాష్ ఏరియా ఉంది. అటు పక్కన చూసుకుంటే మనకి సంపు. వాటర్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకసారి మీరు పార్కింగ్ చూసుకోవచ్చు, చాలా పెద్ద పార్కింగు. 2-3 కార్లు, తర్వాత 2 బైకులు పట్టే విధంగా పెద్ద పార్కింగ్ ఉంది. పార్కింగ్లో మనకి అద్భుతమైన యాంటీ స్కిడ్ గ్రానైట్ వాడారు. వైట్ పట్టితో అద్భుతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు, పార్కింగ్లో కూడా మంచి ఫాల్ సీలింగ్తో చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి చుట్టూ సెట్ బ్యాక్ కూడా చూడండి, చుట్టూ సెట్ బ్యాక్ ఉంది. మనకి ఇటు సైడ్ కూడా ఒక బాత్రూమ్ ఉందన్నమాట. మంచి సెట్ బ్యాక్స్తోని మంచి క్వాలిటీతో అయితే ఇల్లు కట్టారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఉంటుంది. ఫస్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇది. మీరు చూసుకోవచ్చు, డోర్ ఎంత మంచిగా ఉందో, అద్భుతమైన క్వాలిటీతోని మంచి ఇండియన్ టెక్ వాడి మంచి ఫినిషింగ్తో చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం 1 BHK చూడబోతున్నాము. ఇప్పుడు మనం హాల్లో ఉన్నాం. చూసుకోండి, హాల్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి వెంటిలేషన్ పరంగా UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. గ్రిల్స్తో చాలా పెద్ద ఉంది విండో కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంది. మీరు చూసుకోవచ్చు, టీవీ పాయింట్ కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా మీరు చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మనకు ఫ్లోరింగ్లో మాత్రం మంచి టైల్స్ వాడడం జరిగింది. మంచి టైల్స్ బాగున్నాయి కాబట్టి హాల్కి మంచి లుక్ వచ్చింది. కలర్స్ కూడా మంచి ప్లెజెంట్ కలర్స్ వాడారు, ఎక్కువ డార్క్ వాడకుండా మంచి కలర్స్ వాడారు. హాల్లో మనకు ఇటు పక్కన కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. గ్లాసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇటు పక్కన మన కిచెన్, మీరు కిచెన్ చూసుకోవచ్చు, ఒక 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా కిచెన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ ఎంట్రన్స్లో మనకు పూజ గది ఉంది. కిచెన్ కూడా చాలా బాగుంది, చూసుకోవచ్చు. అన్ని సరిపడిన సెల్ఫ్లతో చాలా బాగుంది. ఇది వచ్చేసి పూజ గది, అంటే ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా ఉందన్నమాట. సో అన్ని రకాల పర్ఫెక్ట్గా కట్టడం జరిగింది. ఇటు పక్క చూసుకోవచ్చు మనం, ఇది వచ్చేసి బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. ఒక చిన్న మంచం పట్టి చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుంది. మంచి కలర్స్ వాడారు. ఒక వాల్ని హైలైట్ కూడా చేయడం జరిగింది. చూసుకోవచ్చు, చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. సో ఖర్చుకు వెనకాడకుండా చాలా బాగా కట్టారు. బిల్డర్ ఇది 30 ఏళ్ళు కాబట్టి చాలా అద్భుతంగా కట్టారు. మెయిన్ డోర్ చూసారు కదా, బెడ్రూమ్ డోర్ కూడా చూసుకోండి ఎంత బాగుందో. రెంటల్ పర్పస్ ఇంత భారీ డోర్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు పెట్టారు. ఈ ఒక్క విషయం చూసి చెప్పొచ్చు బిల్డర్ ఎంత క్వాలిటీతో కట్టారో. చూసారు కదా, మనకి బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. సరిపడని సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా మనకి UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో బాత్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇందులో మనకి వెస్ట్రన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK చూసారు కదా, మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 1150 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా 1150 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. టోటల్ 2300 స్క్వేర్ ఫీట్లో ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఇల్లు వచ్చేసి హయత్ నగర్లో ఉంది కాబట్టి మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మల్టీప్లెక్స్లు కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కానీ చాలా ఈజీగా ఉంటుంది. మనకి మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. చూసుకోవచ్చు, బాల్కనీ ఏరియా కూడా చాలా బాగుంది. ఇందులో కూడా మనకి మంచి గ్రానైట్ వేయడం జరిగింది. ఇటు పక్కన సెక్యూరిటీ పర్పస్ మంచి స్టీల్ గ్లాస్తో చాలా బాగుంది. ఒకసారి మీరు మెయిన్ డోర్ చూసుకోవచ్చు ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది మెయిన్ డోరు. సో చాలా ఖర్చుతో కూడుకున్న పని. సో మంచి గ్లాస్ ఫ్రేమ్స్తోని, ఇండియన్ టేక్ వాడి, మంచి చౌకట్లతోని, మంచి హార్డ్వేర్తోని డోర్ అయితే చాలా బాగుంది. లోపల 2 BHK ఇంకా అద్భుతంగా ఉంటుంది. అసలు లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. చూసుకోండి, హాల్ ఎంత విశాలంగా ఉందో. మంచి ప్లానింగ్తో కట్టారు కాబట్టి హాల్ ఎంతో అద్భుతంగా కుదిరింది. మనకు ఫ్లోరింగ్లో మంచి టైల్స్ వేయడం జరిగింది. మీకు చూసుకోవచ్చు, ఇటు పక్కన మనకి UPVC విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది. వెంటిలేషన్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి టీవీ పాయింట్ అనమాట. పెద్ద టీవీ పెట్టుకునే విధంగా చాలా బాగుంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అందమైన లుక్ వస్తుంది దీనికి. ఇటు పక్కన చూసుకున్నట్టయితే మనకి హాల్లో చూసుకోండి ఎంత మంచి పెయింటింగ్తో హైలైట్ చేయడం జరిగింది. వాల్కి అందం వచ్చింది. అందుకే మనకు హాల్ అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు, సిట్అవుట్ ఏరియాలో ఒక ఫాల్ సీలింగ్ ఉంది. మెయిన్ హాల్లో ఒక ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా చేయడం జరిగింది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. ఒక 4 వ్యక్తులు కూర్చొని తినే విధంగా మంచి డైనింగ్ ఏరియా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు వచ్చేసి మనకి పూజ గది ఉంటుంది, తర్వాత కిచెన్ ఉంటుంది. ఇవి చూసే ముందు ఫస్ట్ మనం యూటిలిటీ ఏరియా ఎలా ఉందో చూద్దాం. చూసుకోవచ్చు, యూటిలిటీ ఏరియా కూడా చాలా బాగుంది. ఒక వాషింగ్ మిషన్ పట్టే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి ట్యాప్స్ కూడా ఇవ్వడం జరిగింది మనకి వాష్ ఏరియా కాబట్టి.
చూసుకోవచ్చు. గ్రిల్స్ కూడా పెట్టడం జరిగింది. సో మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. చూసారు కదా, ఇదైతే చాలా బాగుంది. ఇటు పక్కన మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కిచెన్ చూసే ముందు మనం పూజ గది చూద్దాము. చూసుకోండి, వాస్తు ప్రకారంగా 2 రెక్కల డోర్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లోపల కూడా చూసుకోండి ఎంత బాగుందో పూజ గది. మంచి టైల్స్ వాడి మంచి వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు, కిచెన్ కూడా 2 వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా యూపీవీసీ విండో ఇవ్వడం జరిగింది. అన్ని రకాల ఫెసిలిటీస్తో, అంటే మంచి ప్లాట్ఫామ్తోని, మనకి సరిపడిన సెల్ఫ్లతోని చాలా బాగుంది. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇటు నుంచి అటు సర్వ్ చేసుకునే విధంగా ఇటు సైడ్ కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. కూరగాయలు కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ పూజ గది కిచెన్ చూస్తారు కదా. ఇప్పుడు అటు సైడ్ వెళ్దాం. అటు పక్కన మనకి కామన్ బాత్రూమ్ ఉంటుంది. 2 బెడ్రూమ్స్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. ఇందులో మనకి ఇండియన్ కల్చర్ ఇవ్వడం జరిగింది. టైల్స్ కానీ ఏదైనా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. చూసుకోవచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. మంచి పెయింటింగ్స్తోని, అద్భుతమైన ఫాల్ సీలింగ్తోని, మంచి ఫ్లోరింగ్తోని రూమ్ అయితే చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఇల్లు మొత్తం మనకి యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, ఒక వాల్ని కూడా మంచి పెయింటింగ్తో హైలైట్ చేయడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఉన్నాయి. ఇందులో కూడా చూసుకొని ఫాల్ సీలింగ్ ఎంత బాగుందో, మనకి మంచి లైటింగ్తోని ఫాల్ సీలింగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇటు పక్కన కూడా మనకు విండో ఇవ్వడం జరిగిందనమాట. చాలా బాగుంది. చూసుకోవచ్చు ఒకసారి మనకు బాత్రూమ్ ఎంత స్పేషియస్గా ఉందో. టైల్స్ కూడా చాలా బాగా వేశారు. కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. మంచి ప్లానింగ్ ఉంటే తప్ప ఇలా కుదరదు. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది బాత్రూమ్ మనకి. ఫ్రెండ్స్ పైన లోర్ కూడా ఇచ్చారు. చూసుకోండి, మనకి లోర్ కూడా వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. దీని పక్కన ఆనుకొని మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఉన్నదంటే చాలా బాగుంది. 2 చిన్నపిల్లలు సరిపోయే విధంగా చాలా బాగుంది. చూసుకోవచ్చు, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చాలా బాగుందన్నమాట. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. మనకి ప్రతి రూమ్లో ఒక మంచి వాల్ని అయితే హైలైట్ చేయడం జరిగింది. అందుకే ఇల్లు అద్భుతంగా ఉంది. మీరు చూసుకోవచ్చు, మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి కలర్తోని, మంచి కలర్ డిజైన్తోని అద్భుతమైన వాల్ అయితే హైలైట్ చేయడం జరిగింది. డోర్స్ కానీ, స్విచ్చెస్ కానీ, వైర్స్ కానీ, ట్యాప్స్ కానీ ఏదైనా సరే మంచి క్వాలిటీతో వాడి కట్టడం జరిగింది. ఓనర్ గారు చెప్పారు కదా, చుట్టూ కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చని. ఒకసారి టెర్రస్ పైకి వెళ్దాము. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ ఎలా ఉంది, బ్యాంక్ లోన్స్ ఎంతవరకు వస్తాయి, మిగతా విషయాలు పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోవచ్చు, మంచి భారీగా ఉన్న పరుగులు ఇవ్వడం జరిగింది. మంచి స్టీల్ రైన్ కూడా పెట్టడం జరిగింది. కింద మనకి హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్కి మ్యాచ్ అయ్యే విధంగా మనకు పిల్లర్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. పైన కూడా మంచి వాటర్ ట్యాంక్స్ పెట్టడం జరిగింది. చూసుకోండి, ఫ్లోరింగ్ కూడా ఎంత నీట్గా చేసి పెట్టారో. చుట్టూ లొకాలిటీ చూసుకోవచ్చు మీరు. అన్ని ఇళ్ళ మధ్యలో ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్కి కేవలం 1.5 km డిస్టెన్స్లో మంచి లొకాలిటీలో ఇల్లు అయితే ఉంది. ప్రైస్ అయితే మీకు ఓనర్ గారు చెప్పారు 1,25,00,000 ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోన్ కూడా వస్తాయి. మీకు ఏ డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మరొక అందమైన ఇల్లు పెడుతూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.